నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. ఒంగోలులో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. పనుల నాణ్యత ప్రమాణాలలో రాజీ పడవద్దని ఆదేశం. పొందూరులో కలెక్టర్ రాజాబాబు విస్తృత పర్యటన. ప్రభుత్వ పనితీరు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పల్లె నిద్ర చక్కటి అవకాశమని వెల్లడి. ప్రకాశం భవనంను ముట్టడించిన అంగన్వాడీలు. ఆందోళనకారులతో మెప్మా పీడీ. పద్మసుందన చర్చలు. ఆందోళన విరమణ. ఒంగోలులో నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. కమ్మపాలెంలో 5.25 కోట్ల రూపాయలతో జరుగుతున్న మెయిన్ రోడ్ పనులను పరిశీలించి కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని 10 కాలాల పాటు ఉండేలా పనులు చేయాలన్నారు. త్రోవగుంట ఆటో నగర్లో 10.30 కోట్ల రూపాయలతో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. మరో 2 మీటర్లు రోడ్లు వేయాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలను కలిసి ఒంగోలు కార్పొరేషన్కు నిధుల విడుదల గురించి కోరగా సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న 3 ఏళ్లలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైన్లు పూర్తి చేస్తామన్నారు. కమిషనర్ వెంకటకృష్ణయ్య, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, డివిజన్ అధ్యక్షులు తిరుపతిరావు, రాంబాబు, మేడికొండ మోహన్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. మామూలు 100 లోగాలు వస్తాయి. పవన్ ఏందో కమ్మపాలెంలో ఏదైతే మెయిన్ రోడ్డు 5.5 కోటితోటి ఈరోజు పనులు జరుగుతున్నాయో దాని ఇన్స్పెక్షన్కి వచ్చాం. అదేవిధంగా వై జంక్షన్ ఆ రోడ్డు కూడా దాదాపు పూర్తి వస్తూ ఉంది. దీనికి మా కమిషనర్ గారు, అదేవిధంగా డిఈ గారు, సంథింగ్ దాంట్లో ఉండే సిబ్బంది అందరూ కూడా వచ్చారు. కాంట్రాక్టర్లు, ఇక్కడ లోకల్గా ఉండే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సమక్షంలో ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఎలా చేస్తున్నారు అనే దాన్ని చూడటానికి అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఇది ఎన్క్యాప్లో ఈ డబ్బులు పెట్టి దగ్గర 5.5 కోటితోటి డ్రైన్స్ ప్లస్ మెయిన్ రోడ్డు, అదేవిధంగా సెంటర్ డివైడరు, లైటింగ్ తోటి ఈ 2 వై జంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా కూడా ఇది ఎప్పటి నుంచో మనం చేసాం. పోయినసారి ఒక సైడ్ వేసాం 14-19లో. ఆ తర్వాత నుంచి అట్లానే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పొద్దున్నే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బస్సులు వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. మన పరిస్థితి కూడా ఆర్థిక ఇబ్బందులు, కార్పొరేషన్లో ఉండే పరిస్థితులు రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా కొంత లేట్ అయినా కూడా దీన్ని ప్రత్యేకించి దృష్టి పెట్టుకొని ముందు ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దగ్గర ఇంకొక 1-2 నెలల లోపల ఇది కంప్లీట్ చేసి డివైడర్లతోటి అంత హంగులతోటి దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మీరు ఎవరైనా కూడా చూసినా కూడా ఇది 10 కాలాలు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి పబ్లిక్ కూడా అని చెప్పి దాని పద్ధతి ప్రకారంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా అక్కడి నుంచి తీసి వై జంక్షన్లోకి మారుస్తాం. ఎందుకంటే అక్కడ మళ్ళా రేపు పబ్లిక్ కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది రాకూడదు. వై జంక్షన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి మార్చేసి ఆర్చ్ కూడా కట్టి మనం ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ ప్రకారంగా ఈ రోడ్డుని ఆర్చ్ ద్వారా ఇది పేరు కూడా పెట్టి దీనికి ఇక్కడ వాతావరణం కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, నేను కూడా మొన్న 2 డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారిని కలిశాను. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని కలిశాం. ముఖ్యమంత్రి గారు అయితే క్లియర్గా చెప్పారు,
వితిన్ 1 మంత్ లోపల మనకి ఒక 120 కోట్లు మనకి శాంక్షన్ చేస్తున్నామని చెప్పి, తర్వాత మనకు ఉండే బడ్జెట్ ప్రకారంగా మనకి ఉండే బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా 260 కోట్ల వరకు మాకు లిమిట్ ఉంది. దాన్ని కూడా చెప్పిన తర్వాత దానికి ఒక 320 కోట్ల దాకా దానికి కూడా ఫండ్స్ ఇస్తామని చెప్పారు. నేను ఒకటే కాంట్రాక్టర్లకు కూడా చెప్తున్నా, అనవసరంగా కొంత పని చేసి ఏదో పేమెంట్ రాలేదనేది ఆపి అదేవిధంగా దాన్ని పబ్లిక్ ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళకి రేపు మేము నెల తర్వాత పేమెంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ పని ఇవ్వం. అది ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఇప్పుడు కష్టం ఉండేటప్పుడు 10 రోజులు లేట్ అయినా కూడా మేము అందరికి కూడా మనం న్యాయం చేసేటట్టుగా ఒక దానికి కూడా ఒక పార్టీ అనో లేకపోతే ఇంకోటనో కాంట్రాక్టర్ కాకుండా ఎవరేస్తారో టెండర్లో వాళ్ళందరికీ వర్కులు ఇచ్చాము, వాళ్ళందరికీ ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తున్నాం. కావాలని సగం వర్క్ చేసి అక్కడ వదిలిపెట్టి కామన్ పీపుల్ ఇబ్బందులు పడుతున్నారు. అది మంచిది కాదు. మీరు చేయండి. రేపు ఈ నెలలోనే డబ్బులు వస్తాయి. అందరికీ కూడా క్లియర్ చేయడానికి మేము అన్ని విధాలుగా కూడా చూస్తున్నాం. మెయిన్ ఫస్ట్ డ్రైన్లకు పెడతాం. పైప్ లైన్లు కూడా మీరు చూశారు, ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ శంకుస్థాపన చేసాం. నెక్స్ట్ ఈ నెలాఖరికి పైపులు వచ్చిన తర్వాత అదేవిధంగా మినిస్టర్ గారు నారాయణ గారిని పిలుస్తాం. ఇంకా కొంతమందిని ప్రముఖులను కూడా పిలిచి దాన్ని కొంచెం రూట్స్ లెవెల్ అందరికీ తెలిసే విధంగా దాన్ని కార్యక్రమం కూడా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇంకా 3 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి సిమెంట్ రోడ్డు, డ్రైన్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మేము ఏదైతే ప్రామిస్ చేసామో డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఖచ్చితంగా 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి లాస్ట్ 1 ఇయర్ ప్రతిరోజు మంచినీళ్ళు, ఇంకా మనకి చరిత్రలో ఒంగోలుకి మంచినీళ్ళు సమస్య అనేది లేకుండా ఒక టైమింగ్ సిస్టమ్ ప్రకారంగా అందరికీ ఎవ్రీ డే వాటర్ ఇస్తాం అనేది కూడా చేయబోతున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ప్రకారం ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలందరికీ కూడా ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వర్కర్ని గౌరవంగా చూడండి. అట్లాగే మీరు తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేరు చేసేవండి. తడి చెత్త అంటే ఏం లేదు, మనకి మిగిలిపోయిన అన్నం గట్టిగా పిండి అక్కడ వేస్తే అవుద్ది. ఆ కూరగాయలు వేస్ట్ అయితే తడి చెత్త అయిపోద్ది. దాన్నే మేము 20 రోజుల్లో ఎరువుగా మార్చి మళ్ళీ మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మిద్దె తోటలు ఇవన్నీ అలవాటు చేసుకుంటే చిన్న కూరగాయలు కానీ అవన్నీ కూడా ఇంట్లో మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఒక చిన్న కుటుంబం ఒక 500 రూపాయలు రోజు కూలీ పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో పడిపోతే మళ్ళీ 10 రోజుల తర్వాత 10 రూపాయలు వడ్డీలకు తెచ్చుకొని అవి తీర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ విధంగా కాకుండా మనం ముందు జాగ్రత్తగా శానిటేషన్ పరిశుభ్రంగా ఉండి మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఖాళీ స్థలాలు ఇమ్మీడియట్గా మీరు శుభ్రం చేసుకొని చదువు చేసుకోవాలి. వచ్చేది వర్షాకాలం. మేము దోమల నిర్మూలన కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, స్పెషల్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ప్రజల సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఒక చక్కటి అవకాశం పల్లెనిద్ర కార్యక్రమమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. టంగుటూరు మండలం పొందూరులో పల్లెనిద్ర అనంతరం కలెక్టర్ తెల్లవారుజామున అధికారులు, ప్రజాప్రతినిధులతో గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటించారు. తెల్లవారుజామున ఇంటింటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇస్తున్నారా అని ఆరా తీశారు. గ్రామంలో వైద్య సేవల తీరును తెలుసుకున్నారు. గ్రామంలో అక్కడక్కడ నీటి నిల్వల వల్ల దోమల ఉత్పత్తి పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలన అనంతరం ఎత్తిపోతల పథకం ఆయకట్టు వివరాలు అడిగి చెరువులను పరిశీలించారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపేందుకే పల్లెనిద్ర కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు. ప్రజలు గ్రామంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకురావడమే కాకుండా వాటి పరిష్కారానికి సూచనలు కూడా ఇస్తున్నారన్నారు. దీనివల్ల సమస్యను సత్వరం పరిష్కరించేందుకు ఒక మంచి అవకాశం ఏర్పడుతుందన్నారు. పల్లెనిద్రలో ప్రజలు పలు సమస్యలు చెప్పారని, ఆర్థికపరం కాని అంశాలకు సత్వర పరిష్కారం, ఆర్థికపరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామన్నారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, సచివాలయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, మండల నాయకులు బెల్లం జయంత్ బాబు, చదలవాడ చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది దాని మీద మనము రాత్రి ప్రజలతో అడిగి వాళ్ళతో సమావేశమైనప్పుడు వాళ్ళు మా దృష్టికి కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ సెంటరు అండ్ అక్కడ ఉన్నటువంటి స్కూల్, దాంతోపాటు ఇక్కడ వాటర్ స్కీమ్ మీద ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల గురించి, తర్వాత ఇక్కడ కాజ్వే ఒకటి అడిగారు. బికాజ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు 3 మండల్స్ కనెక్ట్ అవుతుంది కాబట్టి అది ఇంపార్టెంట్ వే అన్నారు. ఇరిగేషన్ సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అందులో కొన్ని మోటార్స్ డిస్టర్బ్ అయినాయి, ఒకటే పనిచేస్తుందన్న రాత్రి మన దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఏవైతే సమస్యలు తీసుకుని వచ్చారో వాటన్నింటిని కూడా మార్నింగ్ మనం ప్రజలతో కలిపి
ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సో ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నిటికీ కూడా కన్వర్జెన్స్లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరుపై వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కూడా మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలువురు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు అంశాలకు సంబంధించిన అర్జీలు అధికంగా రావడంతో రెవెన్యూ అధికారులతో చర్చించి పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యలను సాంకేతిక, ఆర్థిక పరంగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఓటు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో సర్ కార్యక్రమం 72% పూర్తయిందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, బిఎల్ఓలకు, డ్యూటీ అధికారులకు సహకరించి ప్రతి ఒక్కరి ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. డబుల్ ఎంట్రీలు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఇంకా 4 రోజుల సమయం ఉందని, పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటు పూర్తయిందో లేదో తెలుసుకుని పూర్తి కాకపోతే వెంటనే వారి దరఖాస్తు అందించే విధంగా అధికారులకు సహకరించాలని కోరారు. అయితే ఓటర్ల వెరిఫికేషన్ సర్ కార్యక్రమం జరుగుతుందో దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేసేది, మీరందరూ కూడా ఎవరైతే అధికారులు వస్తున్నారో, బిఎల్ఓలు వస్తున్నారో, మీ దగ్గర ఉండే వాళ్ళు అడిగిన సమాచారం కరెక్ట్గా ఇస్తేనే రేపు భవిష్యత్తులో మీకు పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేవి కానీ ఏదైనా కూడా రావాలి అంటే దాంట్లో కరెక్ట్గా ఎంటర్ అయ్యి ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా మీరు వచ్చిన వాళ్ళని సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 72% సర్ కార్యక్రమం పూర్తయింది. ఇంకొక 4-5 రోజులు ఉంది, 4 రోజులు ఉంది. ఇంకా ఈ 4 రోజులు ఖచ్చితంగా కూడా మీరు ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో 28% అది కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా కూడా ప్రజలకి, అదేవిధంగా బిఎల్ఓలు కూడా అందరూ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా బిఎల్ఏలు ఉన్నారు, బిఎల్ఏలను కూడా పార్టీలు ఏ పార్టీలో బిఎల్ఏలు ఉన్నా కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమంటున్నాం, వాళ్ళు కూడా ఉండమంటున్నాం. దీంట్లో వెరిఫికేషన్ చేసేటప్పుడు బిఎల్ఓ వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా అందరికీ తెలుస్తుంది. అందరు పార్టీలు కూడా రండి, తప్పకుండా కూడా ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా సమాచారం కరెక్ట్గా వచ్చేటట్టుగా అందరికీ ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ప్రకాశం భవనం వద్ద ధర్నా చేశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సిఐటియు నాయకులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడించారు. రాకపోకలు నిలిచిపోవడంతో మెప్మా పీడీ పద్మ సునంద ధర్నా శిబిరం వద్దకు వచ్చి యూనియన్ నాయకులతో చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆందోళనకారులు పీడీతో చెప్పారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
గవర్నమెంట్కి మనం అందజేస్తాము. అట్ ద సేమ్ టైం మీరు ఏమైతే చెప్తున్నారో అవన్నీ చేస్తామో మనం కూడా మన పనిలో కొంచెం నిమ్మదంత చూపించాలి. మనం కూడా సర్వీస్ చేస్తున్నాము. ఆ సర్వీస్ని అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా గ్రామాల్లో మోటివేషన్ చేసి వర్క్ చేయండి. నా సైడ్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు నేను మీకు అందిస్తాను. అదేవిధంగా మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నన్ను చూసుకునే బాధ్యత కూడా మీరే అని చెప్తున్నాము. ఈ సమస్యలన్నింటినీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టిలో పెడతాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చారు. అర్జెంటుగా జాయింట్ మీటింగ్ ఎప్పుడు వేస్తారో డేటా ఉండండి. చాలా సమస్యలు ఉన్నాయి. నేను నిన్నే జాయిన్ అయ్యాను. సమస్యలు తెలుసుకుంటాను. జాయింట్ కమిటీ మీటింగ్ వేస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా పిలిపిస్తాను. టీడీపీతో మీతో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెడతాను. ఈ సమస్యలు ఏమున్నాయో తెలుసుకున్న తర్వాత పరిష్కారం వైపు ఇస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను ఆఫీస్లో ఎంక్వైరీ చేసి మీటింగ్ వేస్తానంటే మీరు వెయ్యలేరు. గత పీడీలు కూడా వెయ్యలేదు. మేము అంగన్వాడీలో పని చేస్తాము. చేయబట్టే వాళ్ళు అనేక అచీవ్మెంట్స్ సాధించాము. సుప్రీంకోర్టు, ఐక్యరాజ్య సమితి, అన్ని రకాల సంస్థలు ప్రభుత్వాలు కూడా గుర్తించింది కాబట్టి ప్రతి పని మాకు ఇస్తుంది, మేము చేస్తాము. మీరు చెప్పినందుకు స్వాగతిస్తున్నాం. పని చేస్తాం, చేయడానికి సిద్ధమే. ఆంధ్రప్రదేశ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ 11వ వార్షిక సదస్సు ఒంగోలులో ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సీనియర్ గైనకాలజిస్టులు, సర్జన్లు పాల్గొన్నారు. తొలి రోజు సర్జరీలకు సంబంధించి లైవ్ వర్క్షాప్ నిర్వహించారు. ప్రస్తుతం గైనిక్ రంగంలో వస్తున్న అధునాతన విధానాల గురించి సీనియర్ వైద్య నిపుణులు వివరించారు. సదస్సుకు ఆర్గనైజింగ్ చైర్మన్గా హరి రోహిణి కుమారి, కో చైర్మన్గా నల్లూరి అరుణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మండవ కమల, జాయింట్ సెక్రటరీలుగా శ్రీదేవి, నల్లూరి హిమబిందు, ట్రెజరర్గా గింజుపల్లి కల్పన, జాయింట్ ట్రెజరర్గా రాధ వ్యవహరిస్తున్నారు. Base devices like high. So coming to 3 months. So what do you ask? Tablets and then if నేను ఊక్స్ సొసైటీ తరఫు నుంచి ఏపీసీఓజీ కాన్ఫరెన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ గైనకాలజీ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. ఫార్చునేట్లీ ఈ ఇయర్ మాకు ఈ అవకాశం దొరికింది హోస్ట్ చేయడానికి. దీనికి ఏంటంటే స్టేట్ మొత్తం నుంచి అలాగే ఇండియా మొత్తం నుంచి కూడా మనకి డెలిగేట్స్, స్పీకర్స్, పెద్ద పెద్ద సర్జన్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ఈ ప్రోగ్రాంలో. దీంట్లో యాక్చువల్లీ మేము 700 to 800 మెంబర్స్ అవుతారని అనుకుంటే మేము యాక్చువల్లీ ఏపీసీఓజీ రికార్డ్స్ అంతా బ్రేక్ చేసేసి ఒక 1500 to 1800 రిజిస్ట్రేషన్స్ దాకా క్రాస్ అయిపోయాము. యాక్చువల్లీ ఇవాళ 3 days ప్రోగ్రామ్ అండి. ఇవాళ లైవ్ వర్క్షాప్ జరుగుతుంది. అంటే సర్జరీస్ ఒక చార్ట్ జరిగితే దాన్ని రిలే ఇచ్చి దానికి అందరూ చూస్తారు. దాని మీద డిస్కషన్స్, దాని మీద న్యూయర్ అడ్వాన్సెస్ గురించి ఇవాళ జరిగింది. ఇవాళ యాక్చువల్లీ 500 మెంబర్స్ వస్తారు అనుకుంటే ఇవాళ 1000 గైనకాలజిస్టులు త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్, ఇండియా నుంచి వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హోస్ట్ దిస్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సో వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ అలాగే ఈవినింగ్ సెషన్ కన్వర్జేషన్స్ దట్ హీల్ అనేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక టాపిక్ ఉంది, ఒక సెషన్, సైంటిఫిక్ సెషన్స్ మధ్యలో 3 to 3:45 ఒక సెషన్ జరుగుతుంది. సో దానికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆనర్డ్ వాళ్ళని ఇన్వైట్ చేయడానికి. వీఆర్ వెయిటింగ్ ఫస్ట్ సెషన్ టుమారో. ఇవాళదైతే సక్సెస్ఫుల్గా గాడ్స్ గ్రేస్ వల్ల సక్సెస్ఫుల్గా జరిగింది. రేపు ఎల్లుండి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైంటిఫిక్ సెషన్స్, అవి కూడా జరగాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. హర్యానాలోని గురుగ్రామ్లో పోలీసులకు గ్యాంగ్స్టర్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. సుశాంత్ లోక్ ఫేజ్ 2 ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ దీపక్ నందల్ ముఠాకు చెందిన 4 హతమయ్యారు. 3 పోలీసులు గాయపడ్డారు. నిందితుల నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం అర్ధరాత్రి ఓ కారులో కొందరు సాయుధులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి క్రైమ్ బ్రాంచ్ బృందాలకు సమాచారం అందింది. వారి కోసం పోలీసులు గాలింపు చేపడుతుండగా స్థానికంగా ఉండే వ్యాపారవేత్త నివాసంపై షూటర్లు కాల్పులు జరుపుతుండటాన్ని గుర్తించారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపారని తెలిపారు. విదేశాల్లో ఉన్న గ్యాంగ్స్టర్ దీపక్ నందల్ నుంచి ఆ వ్యాపారవేత్తకు పలుమార్లు బెదింపులు వచ్చాయని, ఈ క్రమంలోనే ఆయన నివాసంపై షూటర్లు కాల్పులకు పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని అన్నారు. దీంతో వ్యాపారి ఇంటి వద్ద పోలీసులను మోహరించినట్టు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచి చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటానని పీడీ పద్మసునంద అన్నారు. మెప్మా పీడీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు సిబ్బందికి మధ్య సమన్వయం చేస్తూ సమావేశాలు నిర్వహిస్తూ మెరుగైన పనితీరు అందిస్తామన్నారు. జిల్లాలో ఎలాంటి సమస్య అయినా తన దృష్టికి వస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నమస్తే అండి, నా పేరు పద్మసునంద. నేను చిత్తూరు జిల్లా గంగాధరనేలూరు ప్రాజెక్ట్ నుంచి సిడిపిగా ప్రమోషన్ మీద ప్రకాశం జిల్లా పీడీగా నిన్ననే బాధ్యతలు స్వీకరించాను. జిల్లాలో ఎక్కడెక్కడ అంగన్వాడీ సెంటర్ల పనితీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేసే దిశగా నేను పనిచేసి పనిని మెరుగైన పద్ధతిలో అంగన్వాడీ సెంటర్లని రూపుదిద్దాలనే ఉద్దేశంతో నేను చేస్తానని కూడా మీకు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ప్రతిదీ కూడా నా దృష్టికి వచ్చిన సమస్యను కానివ్వండి, సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని మీద నేను కూడా పనిచేస్తాను. నిన్న కలెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి పల్లె నిద్ర ప్రోగ్రాంలు నేను పాల్గొనడం జరిగింది. అక్కడ ఒక ఇష్యూ కూడా రావడం జరిగింది. దాని వైపు కూడా నేను పనిచేసి దానిని కూడా మా సమస్య పరిష్కారంగా చూస్తానని తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ ఏది వచ్చినా కూడా నేను అందరితో కోఆర్డినేషన్తో కండక్ట్ చేసి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఒకటి పెట్టుకొని సమస్య ఎక్కడుంది, ఆ సమస్య వైపు వచ్చిన పరిష్కారం ఏ విధంగా కావాలనే దాని గురించి నేను పరిష్కారం వైపుగా నేను నా వంతు కృషి చేస్తానని తెలియవచ్చు. 0 నుంచి 6 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. వారి శారీరక పెరుగుదల ఎలా ఉంది, మానసిక పెరుగుదల ఎలా ఉంది అనే దాని గురించి, మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంది దాని మీద మనం అంతా కూడా మనం ఫోకస్ చేస్తున్నాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అన్నీ కూడా మనం ఒక బిడ్డకి చేయడానికి కనీసం మ్యాక్సిమం 20 నిమిషాలైనా పడుతూ ఉంది. ప్రతి ఒక్క బిడ్డని కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయమని చెప్తున్నాము. అది జరుగుతుంది ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కూడా. మరి ఈ జిల్లాలో కూడా చేస్తున్నారు. ఇంకా నేను దాని గురించి పర్యవేక్షణలోకి వెళ్ళలేదు. పర్యవేక్షించి దాని మీద నేను సమగ్ర విచారణ తీసుకున్నాను. ఫీడింగ్ కూడా అన్ని సెంటర్లకి ఇప్పటి వరకు అంటే నేను నా దీంట్లో నేను నిన్న సిడి పోస్ట్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సిడి పోస్ట్ చెప్పడం జరిగింది ఎక్కడ ఎలాంటి అంటే అవాంతరాలు లేకుండా సెంటర్లకు సఫిషియెంట్గా ఫుడ్ సప్లై జరగడంలో కానీ, అదేవిధంగా పౌష్టికాహారం పంపిణీలో గర్భవతులకి బాలింతలకి ఏ విధంగా మనం సప్లై చేస్తున్నాము, వాళ్ళకి హౌస్ విజిట్స్ చేయడం కానీ, నేను దాని మీద నిన్న ఒక రివ్యూ మీటింగ్ చెప్పాను. నా పరిధిలో 9 ప్రాజెక్టుల సిడిపోలు వచ్చారు. వాళ్ళందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు పార్టీ కార్యాలయంలో 19 మందికి 35 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. 2 ఏళ్ల కాలంలో 21 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందించడం జరిగిందన్నారు. వైద్యానికి, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తున్నామన్నారు. ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు, నగర పార్టీ కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. జంపాని హర్షవర్ధన్, అందరికీ నమస్కారాలు. ఈరోజు సీఎంఆర్ఎఫ్ అదేవిధంగా ఎల్ఓసి మొత్తం మీద 19 సీఎంఆర్ఎఫ్లు ఇస్తే, అదేవిధంగా 20 ఎల్ఓసీలు మొత్తం 35,76,762 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 21 కోటి 1 లక్ష రూపాయలు ఈ రోజు వరకు మనం చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంకా కూడా కొంతమందికి రావాల్సినవి ఉన్నాయి. మళ్ళీ వెళ్తాను, ఇది సైక్లింగ్ కాబట్టి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనే మనం 21 కోటి దగ్గర 1850 మందికి మనం ఈరోజు సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసీలు కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇట్లాగా సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసీ కానీ కావాలంటున్నారో, మనకు అక్కడ ఉండే డివిజన్స్లో మన వాళ్ళు ఉన్నారు, మన నాయకులు ఉన్నారు. వాళ్ళ చేత మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా మళ్ళీ మీరు పెట్టిన ఖర్చుకి కొంత అన్నా కూడా మీకు వెనక్కి వచ్చేటట్టుగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఫిలిం నగర్లో నివాసం ఉంటున్న నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి కారు దూసుకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. కొందరు యువకులు మద్యం మత్తులో కారు నడిపారు.
దీంతో అదుపు తప్పి ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకుని యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. కారు వేగంగా ఢీకొనడంతో ఇంటి గోడ కొంతమేర ధ్వంసమైంది. డ్రింకర్ సాయి, సింధూరం సినిమాల్లో ధర్మ మహేష్ నటించిన విషయం తెలిసిందే. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కాన్పుల మధ్య విరామం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పలు జిల్లాల్లో సంభవిస్తున్న మాతా శిశు మరణాలను నిరోధించేందుకు వైద్య శాఖ ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేసింది. తదనుగుణంగా రాష్ట్ర వైద్య శాఖ అందుకోసం విధి విధానాలను రూపొందించి జిల్లా వైద్య శాఖకు పంపి వాటి అమలుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా కార్యాచరణ రూపొందించి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం 11వ తేదీ జూలైన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. దీంట్లో ఏంటంటే జనాభా నియంత్రణ, ఎదుగుదలని ఏ విధంగా మనము జనాభా విపరీతంగా పెరగకుండా సరిపోయినంత వరకు ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఆ విధానాల్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్ళటం, వాటిలో ప్రత్యేకంగా టెంపరవరీగా తాత్కాలిక పద్ధతులైనటువంటి ఈ కాపర్ టీలు కానీ, మాత్రలు వేసుకోవటం కానీ, అదేవిధంగా కాండోమ్స్ ఉపయోగించడం కానీ, తర్వాత ఇంకా తాత్కాలిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుకుంటూ బిడ్డకి మధ్య ఎడమొకటి, అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకవేళ కొంత గ్యాప్ పాటించాలి అనుకున్నప్పుడు ఈ టెంపరీ మెథడ్స్ని కనుక మనం వాడుకున్నట్లయితే తల్లి యొక్క ఆరోగ్యము, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యము ఇద్దరికి కూడా చక్కగా ఉంటుందని, అదేవిధంగా ఈ పద్ధతులను పాటించాలని చెప్పి వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా మన మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, పేపర్ల ద్వారా, అదేవిధంగా ఏవైతే మనకి ప్రజానీకంలోకి వెళ్ళటానికి అవకాశం ఉందో గుడుల దగ్గర ఉన్నటువంటి మైకుల ద్వారా కానీ, అనేక టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి మైకుల ద్వారా, అదేవిధంగా ఏదైతే మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారో ఆ మీటింగ్స్లో 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఈ విధమైనటువంటి ప్రాపగాండాని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఏ తల్లి అయితే బిడ్డను కనబోతుందో ఆ బిడ్డ యొక్క ఆరోగ్యము, తల్లి యొక్క ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడటానికి దోహదపడాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మనము ఎవరైతే ఈ యొక్క జనాభా నియంత్రణకు కారణమయ్యి ఇటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారో వారికి ఇన్సెంటివ్ లాగా గిఫ్ట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. 3 పిల్లలు అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వము 15,000 రూపాయలు ఒక గిఫ్ట్గా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫెర్టిలిటీ రేటు మనం చూసుకున్నట్లయితే 1.7గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో దీంట్లో ఏంటంటే ఆడపిల్లలు బాగా తగ్గిపోవటము, మగపిల్లల జనాభా అధికంగా ఉండటము, తద్వారా ఏదైతే వివాహాలు చేసుకొని మరలా వారు సృష్టిని తయారు చేయడానికి, బిడ్డలను కనటానికి అవసరం ఉందో ఆ రేషియోలో చాలా తేడా వస్తుంది. అందుకని ఆడపిల్లలను కూడా మనం బాగా పుట్టించాలి. ఆడపిల్లని ఎప్పుడు కూడా గర్భంలో కానీ పుట్టిన తర్వాత కానీ నులిమి వేయటము, చంపేయటం ఇట్లాంటివి చేయకుండా ఆడపిల్ల కూడా సమానంగా పెరగాలని, ఆడపిల్లలకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయని తెలియచేస్తూ 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి ఏవైతే నిర్దేశించారో అవన్నీ
మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా ఇవి పాటించినట్లయితే మన యొక్క మాతృమరణాలు అదేవిధంగా శిశు మరణాలు అన్నీ కూడా తగ్గి మన జిల్లాలో చాలా చక్కగా మాతృమరణాలు శిశు మరణాలు తక్కువ మోతాదులో నమోదవుతూ ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు పి రాజాబాబు ఐఏఎస్ గారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఆశ, ప్రతి ఒక్క ఏఎన్ఎం, ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, ప్రతి ఒక్క డాక్టర్ కూడా నిరంతరం కృషి చేస్తూ జిల్లా యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతున్నారని ప్రజలందరికీ నేను తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. ఒంగోలులో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్. పనుల నాణ్యత ప్రమాణాలలో రాజీ పడవద్దని ఆదేశం. పొందూరులో కలెక్టర్ రాజాబాబు విస్తృత పర్యటన. ప్రభుత్వ పనితీరు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పల్లె నిద్ర చక్కటి అవకాశమని వెల్లడి. ప్రకాశం భవనంను ముట్టడించిన అంగన్వాడీలు. ఆందోళనకారులతో మెప్మా పీడీ పద్మసుందన చర్చలు. ఆందోళన విరమణ. డి న్యూస్లో నేటి మాట. ఎక్కడ వదలాల్సినవి అక్కడే వదిలేయాలి. మోస్తూ పోతే మనం వాటిని వదలాలనుకున్నా అవి మనల్ని వదలవు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.